విద్యుత్ కనెక్షన్స్, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటులో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. దీనిపై స్పందించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చాలా సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు బట్టి. రాష్ట్రంలో పాతవి ఉన్న చోట, కొత్తవి కావాల్సిన చోట కరెంటు స్తంభాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యుత్ సరఫరా విషయంలో 24/7 కాల్ సెంటర్ అందుబాటులో ఉందన్నారు. రాష్ట్రంలో కరెంటు కనెక్షన్ల విషయంలో ఎక్కడా ఎలాంటి సమస్య లేదన్నారు బట్టి. అయితే డిప్యూటీ సీఎం చెప్పినట్లుగా క్షేత్రస్థాయిలో సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండ జిల్లాలో అయితే మా మునుగోడే నాది. మరి మేమే ట్రాక్టర్లు పెట్టి కాలిపోతే ట్రాన్స్ఫర్ తీసుకపోతే 3-4 రోజులు పడతా ఉంది. మునుగోడు ప్రాంతం మీరు ఎవరికైనా ఫోన్ చేయండి. మునుగోడులోనే ఆ మరమ్మతు కేంద్రం ఉంది. ఒక ట్రాన్స్ఫారం కాలిపోతే 3 రోజులు 4 రోజులు పడతా ఉంది. అదేవిధంగా నార్కడపల్లి మండలంలో కూడా అదే పరిస్థితి. నల్గొండ జిల్లాలో ఎక్కడ కూడా మీరు చెప్పిన దాని అధికారులు తీసుకొచ్చి ట్రాన్స్ఫారం కాలిపోతే తీసుకుపోయినట్టు దాఖలాలు లేవు. మీరు చెప్పే క్షేత్రస్థాయిలో అమలైతే లేదని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి చాలా దారుణంగా ఉంది. నిజంగా రైతులే స్వయంగా 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందరు రైతులు ఆ సందర్భంగా 500 1000 వేసుకొని ఆ రకంగా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. అందువల్ల దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలని నేను మంత్రి గారికి విన్నపం చేస్తూ ఉన్నా. అదేవిధంగా చాలా ఇబ్బందికర వాతావరణం. పోళ్ళు గతంలో ఒక 3 డ్యూటీలు కడితే ఒక 7 పోళ్ళు 5 పోళ్ళు ఇచ్చేది గత ప్రభుత్వాల. ఇప్పుడు ఒకటే పోలు ఒక ఫ్లోర్. ఇప్పుడు మేము రైతులు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. అంటే చాలా ఇబ్బందికర వాతావరణం. నేను ఈ మధ్యకాలంలో ఎస్సీ గారితో వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా సార్ ఏం సార్ లేవు, అసలు మేము ఏం చేయాలి. పుల్యావల్ అనే గ్రామానికి ఈ మధ్యన 2 ట్రాన్స్ఫరాలు ఇచ్చారు రైతులకు. అందువల్ల క్షేత్రస్థాయిలో మీరు చెప్పేది అమలైతే లేదని సందర్భంగా మంత్రి గారి దృష్టికి చైర్మన్ గారితో తీసుకొస్తా ఉన్నాం. అందువల్ల ఇప్పటికైనా డీడీలు కట్టినటువంటి రైతులకు మరి చాలా వరకు వెంటనే అమలు చేయాలని సందర్భంగా చేస్తూ, ట్రాన్స్ఫార్మర్ కావాలని మీరు అప్లికేషన్ పెట్టారనుకోండి, ఉన్న ట్రాన్స్ఫార్మర్తో లోడ్ సరిపోతా ఉంటే ఇంకో ట్రాన్స్ఫార్మర్ ఆడ పెట్టరు. ఇమీడియట్గా పోయి అప్లికేషన్ పెట్టారు కదా, 100% క్యాల్కులేట్ చేసి ఆ ట్రాన్స్ఫార్మర్ లోడ్ సరిపోయేంత ఉంటేనేమో దాన్ని ఉంచుతారు. ఇంకా అదనంగా కావాలనుకుంటే ఇమీడియట్గా ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు అధ్యక్ష. ఇప్పుడు నో డెర్త్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్, పోల్స్ కానీ వైర్ కానీ అసలు ఏ ఇబ్బంది లేదు. ఎక్కడ ఎన్ని ట్రాన్స్ఫార్మర్ అవసరానికి అనుగుణంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ సభ్యులందరికీ కూడా నేను ఐఎమ్ గివింగ్ యూ అష్యూరెన్స్ ఇన్ ద హౌస్. నాకు తెలిసి అయితే ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. బట్ స్టిల్ ఐ లాస్ట్ అవర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ టు మునుగోడు కాన్స్టిట్యున్సీ కానీ వీరు చెప్పినవి కానీ అట్లాగే జిల్లా వ్యాప్తంగా కూడా ఐ ఆస్క్ దెమ్ టు అనౌన్స్ అగైన్ ఇన్ ద మీడియా 1912 నెంబర్ సంగతి, టోల్ ఫ్రీ నెంబరు సంగతి. ఏఈలు డీఈలకి ఎవరు ఫోన్ 1912 ఫోన్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు నోట్ చేసుకొని అమ్మటే ఆ వెహికల్కి పాస్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్. దే ఆర్ గోయింగ్ దేర్ అండ్ డూయింగ్ ద జాబ్. ఆ 1912లో వచ్చినటువంటి కంప్లైంట్స్ మీద కూడా మేము ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నాం. ఎన్ని కంప్లైంట్స్ వచ్చినాయి, ఎన్ని నిమిషాల్లో వీళ్ళు అడ్రస్ చేస్తున్నారు, ఎన్ని గంటల్లో వీటిని రిపేర్ చేసి మళ్ళీ అమరుస్తున్నారు అనేది కూడా తీసుకుంటున్నాం. కాబట్టి నేను సభ్యుల ద్వారా ఈ రాష్ట్రానికి కూడా మరొకసారి ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాను. యూ హ్యావ్ ఏ 1912 టోల్ ఫ్రీ నెంబర్. ఎవరికి ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఏ సమస్య వచ్చినా ఆ నెంబర్ ఫోన్ చేయండి. అగ్రికల్చర్ కనెక్షన్ అయినా పర్లేదు, కన్జ్యూమర్ హౌస్ హోల్డ్ సమస్య అయినా పర్వాలేదు, ఆ నెంబర్ ఫోన్ చేయండి. ఇమీడియట్గా పీపుల్ విల్ కమ్ అండ్ అడ్రస్ అండ్ సాల్వ్ దోస్ ప్రాబ్లమ్స్. గత సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీలో వాళ్ళు ఏం చేస్తారు, కాంట్రాక్టర్ అలాట్ చేస్తారు. కొత్త ట్రాన్స్ఫార్మర్ కానీ కొత్త లైన్ చేసేది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కాంట్రాక్టర్లకు ఇస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, కొత్త పని చేస్తారు, వదిలిపెట్టిపోతున్నారు. తర్వాత వీడే ఆ తొందరకు వీడే ట్రాన్స్ఫార్మర్ పెట్టేటువంటి దిమ్మె వీడే కట్టుకోవాలా, వీడే ట్రాన్స్ఫార్మర్ తెచ్చుకోవాలా. అసలు చట్టం ప్రకారం మీరు చెప్పే దాని ప్రకారం ఏంటంటే మీరే ట్రాన్స్ఫార్మర్ తెచ్చి దిమ్మె మీద పెట్టి పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాలిపోతే కూడా ఫోన్ చేస్తే మీరే వచ్చి ట్రాన్స్ఫార్మర్ తీసుకుపోయి మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ పెట్టాలి. కానీ ప్రాక్టికల్గా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్లో జరగడం లేదు. ఇది వాస్తవం. నేనే ప్రతిసారి ఊరికి వచ్చినప్పుడల్లా నేను ఎస్సీకి ఫోన్ చేసి అయ్యా వీళ్ళకు బడ్జెట్ పెట్టండి అనే విషయాన్ని నేనే చెప్తున్నాను. కానీ ఇంత మీరు చెప్పినంత స్మూత్గా గ్రౌండ్ లెవెల్లో లేదు. ఇది వాస్తవం.